నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి శిల్పం యంత్రం సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందన్న మంత్రి. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి నివాళులు అర్పించిన పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి జిల్లాని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి. సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంకి హాజరైన దామోదర రాజనరసింహ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. యూరియా కోసం రైతు వేదిక వద్ద పెద్ద క్యూ లైన్. జిల్లాల వ్యాప్తంగా ఘనంగా ప్రజాపాలన కార్యక్రమానికి 9:20 వరకు కూడా హాజరు కాని చిన్నశంకరంపేట తహసీల్దార్. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17న వచ్చిందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాపాలన దినోత్సవం బుధవారం జరుపుకుంటున్నట్లు కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను తహసీల్దార్ శ్రీనివాసచారి బుధవారం ఆవిష్కరించారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం సెప్టెంబర్ 17వ తేదీన వచ్చిందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాపాలన దినోత్సవం బుధవారం జరుపుకుంటున్నట్లు కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి అన్నారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను తహసీల్దార్ శ్రీనివాసచారి బుధవారం ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీఓ రఫీకున్నిసా, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ అహ్మద్ మొయినుద్దీన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెడికల్ ఆఫీసర్ రమేష్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ ప్రభాకర్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఏఈఓలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రంగంపేట సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం, సీఈఓ నవీన్, సిబ్బంది బీరప్ప, శ్రీనివాస్, డైరెక్టర్లు పాల్గొన్నారు. భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించారు. ఆయన పరిపాలన వారు భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలిస్తే తెలంగాణను మాత్రం నిజాం గవర్నమెంట్ వాళ్ళు పరిపాలించారు. అందుకొరకే మనం ఈరోజు జెండాను ఎగరేసి మన తెలంగాణ పండుగను ఎందుకు జరుపుకుంటున్నామంటే నిజానికి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు భారతదేశంతో పాటుగా తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. కేవలము నిజాం గవర్నమెంట్లను పారదోలిన తర్వాత వచ్చింది మనకు ఈరోజు స్వాతంత్రం దినోత్సవం. అయ్యా మనకు ఎందుకు ఎన్ని రోజులు లేట్ అయిందంటే, 1 సంవత్సరం భారతదేశాన్ని బ్రిటిషర్స్ వదిలిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మనం చేసినటువంటి స్ట్రగుల్కు ఈరోజు నిజాం గవర్నమెంట్ వాళ్ళు ఇదే రోజు మన తెలంగాణను విడిచిపెట్టుకోవడం జరిగింది. అందుకొరకే ఈరోజు నిజంగా మన తెలంగాణ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు కనుక మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క దినోత్సవంగా దీన్ని ఈరోజు మన తెలంగాణలో జరుపుకుంటున్నారు. కొంతమంది విమోచన దినమని, కొంతమంది జాతీయ సమైక్యతా దినోత్సవం అని, కానీ ప్రభుత్వం వారు మాత్రము ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా దీన్ని పరిగణించడం జరిగింది. ఇది యొక్క పాలన దినోత్సవంగా మనము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. ఎందుకొరకు అంటే ప్రతి వ్యక్తి కూడా తన ఇంటితో పాటుగా, మన వీధిలో పాటుగా, తర్వాత మన మండలంతో పాటుగా వాడవాడలో కూడా శుభ్రతను పాటించాలని ఈరోజు ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. ఎప్పుడైతే శుభ్రతను పాటిస్తామో, పరిసరాలను శుభ్రత పాటిస్తామో, దానితో పాటుగా మనుషుల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. సమాజంతో పాటుగా విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లోని శ్రీ విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి శిల్పం యంత్రం సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందన్నారు మంత్రి. విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లోని శ్రీ విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లా కలెక్టర్ హైమవతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిపి అనురాధ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, విశ్వకర్మ మహర్షి మనకు కర్మయోగం, శిల్పకళ, నిర్మాణ శాస్త్రం, యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడిగా భావించబడతారన్నారు. ప్రతి శిల్పం యంత్రం సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందన్నారు. విశ్వకర్మ మహర్షి నిర్మించిన అద్భుతాలు మనం ఎన్నో శృతి, స్మృతి, పురాణాలు
తెలంగాణలో చదువుకున్నామన్నారు. ఆయన ద్వారకా నగరాన్ని, ఇంద్రప్రస్థాన్ని, లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని నిర్మించారని గ్రంథాలు తెలుపుతున్నాయన్నారు. ఇది ఆయన శిల్పకళ ప్రతిభకు నిదర్శనమన్నారు. కూలీలు, శిల్పులు, ఇంజనీర్లు, కార్మికులు, కర్మకారులు అందరూ ఈ రోజు తమ పనిముట్లు, యంత్రాలు పూజిస్తారన్నారు. ఎందుకంటే ఆ పరికరాలు మన జీవనోపాధికి, సమాజ అభివృద్ధికి మూలాధారమన్నారు. ఈ రోజు మనం కేవలం ఉత్సవం జరుపుకోవడమే కాకుండా విశ్వకర్మ మహర్షి బోధించిన శ్రమకు గౌరవం, కర్మకు ప్రాధాన్యం, నైపుణ్యానికి విలువ అనే సందేశాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలన్నారు. ప్రతి పని చిన్నది పెద్దదాన్ని చూడకుండా కష్టపడి నిజాయితీతో పనిచేస్తే మన జీవితం సార్థకమవుతుందని తెలిపారు. అందువల్ల ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా మనమందరం శ్రమకు గౌరవం ఇవ్వాలని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సంకల్పిద్దామన్నారు. విశ్వకర్మ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు తెలవాలన్నారు. ఈ రోజు మనము పేరులోనే మనకు ఉందన్నమాట. విశ్వకర్మ అంటే విశ్వాన్ని సృష్టించే, విశ్వ బ్రహ్మ అంటే విశ్వాన్ని సృష్టించే శక్తి ఎవరికైతే ఉందో వారినే మనం విశ్వబ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టికారకుడు, మనందరికీ తెలుసు. కాబట్టి విశ్వంలో అంటే మొట్టమొదటిసారిగా ఎవరైతే కనుక సృష్టి ప్రారంభించారో వారే బ్రహ్మ. సో పరాశక్తి, పరబ్రహ్మ స్వరూపం ఏదైతే కనుక మన హిందూ మైథాలజీ ప్రకారం మనం భావిస్తామో వారిని బ్రహ్మ అంటాం. కాబట్టి ఈ మనం ఏదైతే కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని మనం చెప్పుకుంటామో వీరందరిని కూడా సృజించింది పరమాత్మ. ఆ పరమాత్మ ఒక సృష్టి చేయాలి అనుకున్నప్పుడు ఆయన విశ్వ బ్రహ్మగా మారాడు. ఆ విశ్వ బ్రహ్మగా మారిన వ్యక్తి దేవతలకి కావలసిన నగరాల్ని, దేవతలకు కావాల్సిన ఆయుధాలని, దేవతలకు కావాల్సిన నగరాలని అన్నిటిని కూడా నిర్మించారు. మనం చూసుకుంటాం, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనకి పాండవులకి వాళ్ళకి మైసభ నిర్మించి ఇచ్చారు విశ్వకర్మనే. కాబట్టి అలాగనే దేవతలకి వజ్రాయుధాలను కానివ్వండి, వివిధ దేవతామూర్తులకు కావాల్సిన ఆ యుద్ధాల్లో వాళ్ళు విజయ సాధించడానికి వాళ్ళకి కావాల్సిన ఆయుధాలను కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి ఏదైనా కొత్తగా సృష్టించే గుణం ఏదైతే ఉంటుందో అది ఆ విశ్వంలోంచి ఆ దేవత నుంచి, స్వరూపం నుంచి తీసుకున్న వాళ్ళు అన్నమాట అర్థం. కాబట్టి ఆధునిక కాలంలో మనం కనుక భావిస్తే ఈ కాలంలో మనకి గతంలో అంటే మనకి ఈ ఆధునిక కాలం రాకముందులు అంటే ఏంటి, మనం ఇప్పుడు ఎంత యాంత్రిక యుగం కాకముందులో మనకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన యంత్రాలను కానివ్వండి, మనం ధరించే ఆయుధాలను కానివ్వండి, మన ఇంటి నిర్మాణాలకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని సృజించి ఇచ్చిన వాళ్ళు జయ విశ్వకర్మ. ఇప్పుడే గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా విశ్వానికి ఒక భవిష్యత్ అంటే ఒక వ్యవస్థను చూపెట్టేటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మను అంటే కమ్మరి, మయ అంటే వడ్రంగి, శిల్పి అంటే శిల్పులు, కంసాలి అంటే బంగారం, వెండి చేసేవాళ్ళు, అదే తృష్ణ అంటే రాగి, కంచరి పనులు చేసేటువంటి వాళ్ళు. ఒక పౌరాణిక నమ్మకాల ప్రకారం విశ్వకర్మ బ్రహ్మకుమారుడు, విశ్వానికి మొదటి శిల్పిగా పరిగణించబడ్డాడు. ఆయన పంచదేవతల్లో ఒకరిగా లెక్కించబడ్డాడు. ఈయననే దైవిక నిర్మాణాలకు ప్రభువు విశ్వకర్మ. అనేక అద్భుతమైన దైవిక నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాడు. స్వర్ణలోకం, ఇంద్రపురి, అమరావతి, పుష్పక విమానం, ద్వారక నగరి, ఇంద్రుని వజ్రం, శివుని త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, కుబేరుని పుష్పక రథం ఆయన కూడా నిర్మాణాలుగానే పరిగణించబడతాయి. ఈ విధంగా చరిత్రకు సంబంధించి ఎలా ఏదైనా నిర్మించాలన్నా, ఒక కళాత్మక రూపంగా తయారు కావాలన్నా, ఇలా మనం చర్యలో ఉన్న పెయింటింగ్ లాంటి వాటిని తీసుకున్నా ఎక్కడ ఏమి ఒక చారిత్రాత్మకంగా తయారు చేయగలిగే శక్తి పంచకులాలకు సంబంధించిన విశ్వకర్మ ఆశీర్వచనంతో ఉంది. గతంలో చరిత్ర చెప్తా ఉంది, మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇవన్నీ కూడా వారికి ఒక ఆదర్శంగా చరిత్రలో భవిష్యత్ తరానికి తెలిసే విధంగా ఉంటాయి. మనం అందరం కూడా ఇలా విశ్వకర్మలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే విశ్వకర్మ చెప్పేటువంటి సూత్రాన్ని మనందరికీ పాటించగలిగినట్లయితే ఎవరికి జీవితాల్లో వైఫల్యాలు ఉన్నాయి. శ్రమకు గౌరవం ఇవ్వడం, కర్మకు ప్రాధాన్యత ఇవ్వడం, నైపుణ్యానికి విలువ ఇవ్వడం అనేటువంటి 3 ప్రధాన అంశాలు ఉన్నట్టయితే తప్పకుండా అన్ని రంగాల్లో అందరూ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సందేశం సిద్దిపేట కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ గావించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
సిద్దిపేట కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ గౌరవవందన స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ గావించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జోహార్లన్నారు. జై తెలంగాణ బైరాన్పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వస్తుందన్నారు. 1948 ఆగస్టు 27న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులు అర్పించామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారి ఆశయాలు ముందుకు తీసుకుపోతుందన్నారు. తెలంగాణ సాధన కోసం సకల జనులు పోరాడారని, వారి త్యాగాలు అందరం గుర్తించాలని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2023 డిసెంబర్ 7న మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు దాటాయన్నారు. ఆరోగ్యశ్రీకి 5 నుంచి 10 లక్షలకు పెంచుకున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు అందించామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాల ద్వారా 0 వడ్డీ ద్వారా మహిళా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలని సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా, 23,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశామని, సన్నవడ్లకి 500 బోనస్ ఇస్తున్నామన్నారు. 10 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. రెవెన్యూ ప్రక్షాళన చేస్తూ భూభారతి తీసుకువచ్చాం, భూగ్రామ పరిపాలన అధికారులకు నియమించామని, తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా పాడుకుంటున్నామన్నారు. చరిత్రలోనే నిలిచే విధంగా పెండింగ్ లో ఉన్న అమరవీరుల స్తూపాన్ని పూర్తి చేశామని, చాకలి ఐలమ్మ తొలితరం మలితరం ఉద్యమకారులను గుర్తు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ కవులను కళాకారులను గౌరవించుకుంటున్నామని, సాధించుకున్న తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధికి కోరికే నివేదిక అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలను సూక్ష్మ స్థాయిలో ప్రజలకు చేరేలా అందించాలని ముఖ్యమంత్రి చెప్తున్నట్లు గతంలో పేదలకు పంపిణీ చేయడానికి భూములు, నిధులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వగలిగింది సంపూర్ణ విద్య, 100% అక్షరాస్యత విద్యకు ప్రథమ ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సీఎం తాను, సిఎస్ రామకృష్ణారావు, టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం లాంటి వారు ప్రభుత్వ పాఠశాలలోనే చదివి వచ్చామన్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్క నాటి తెలంగాణలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో మీకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ మరియు ఇతర శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. బైరాన్పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం. బైరాన్పల్లి 1948 ఆగస్టు 27 నాడు నిజాం నవాబు రజాకార్ల దాడిలో 100 మంది ప్రాణాలు పోరాటం చేసి అసూలు బాసిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం. ఆనాటి నుండి జరిగిన పోరాటం తెలంగాణ హైదరాబాద్ 1948 17వ తేదీ నాడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్ నాయకత్వంలో తెలంగాణ హైదరాబాద్ ఆ రోజు భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. ఈ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛతో, తెలంగాణ నినాదంతో, తెలంగాణ ఆకాంక్షలతో ఆనాటి నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి సక్రమంగా ప్రజలకు చేరాలనే సంకల్పంతో మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డాయి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంగా ముందడుగేస్తూ నడుస్తూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేయడానికి, అందులో భాగస్వామిగా మంత్రిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. నాకు జ్ఞాపకం ఉంది, మలిదశ ఉద్యమంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం ఒకవైపు అయితే, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత తిరిగి మళ్ళీ నియంతృత్వ పోకడల మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు మీద జరిగిన అన్యాయాన్ని ఎదిరించు తొలి దశలోనే ఉద్యమం ప్రారంభమైంది. ఆనాడు కూడా అమరులైనారు. వాళ్ళకు కూడా నివాళులు అర్పిస్తూ తిరిగి మలిదశ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళకు కూడా నివాళులు అర్పిస్తూ
ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా నాకు ఇలా జ్ఞాపకం వస్తూ ఉంది. తెలంగాణ సాధన కొరకు మొత్తంగా సకల జనులు ఏ విధంగా పోరాడినారు, అందరి యొక్క పోరాట ఫలితంతో ఏర్పడ్డ తెలంగాణ జరిగినటువంటి పరిణామాలు ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి అందరూ ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తెలంగాణ సాధనకు సహకరించి తెలంగాణ ఇచ్చిన తల్లితో పాటుగా అందరికీ కూడా ఈరోజు మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకునేటువంటి ఆవశ్యకత ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 3 డిసెంబర్ 3 నాడు మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం 48 గంటల్లోనే డిసెంబర్ 9 మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని, 5 లక్షల నుంచి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు వరకు 200 కోట్ల మంది. చిన్నశంకరంపేట ప్రభుత్వ కార్యాలయం వద్ద ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. 9 గంటల 20 నిమిషాల వరకు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు జెండా ఎగురవేసేందుకు వెళ్లగా తహసీల్దార్ రాకపోవడంతో వేచి ఉన్న అధికారులు, నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. చిన్నశంకరంపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాలతి, ఎంపీటీఓ కార్యాలయం వద్ద ఎంపీటీఓ దామోదర్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం రాములు, మండల విద్యావనరుల కేంద్రం వద్ద మండల విద్యాధికారి పుష్పవేణి, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు జాతీయ జెండా ఎగురవేశారు. ఉదయం 9 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జెండా ఎగురవేసేందుకు సమయం కేటాయించారు. కానీ 9 గంటల 20 నిమిషాల వరకు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు జెండా ఎగురవేసేందుకు వెళ్లగా తహసీల్దార్ రాకపోవడంతో వేచి ఉన్న అధికారులు, నాయకులు వెనుదిరిగిపోయారు. అందరూ 9 గంటలకు సమయం ఇచ్చి ఒక మండల మెజిస్ట్రేట్ సమయపాలన పాటించకుంటే ఎలా అంటూ స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన సందర్భంగా జాతీయ జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం యొక్క ప్రాధాన్యతను అందరికీ తెలిసే విధంగా విద్యార్థులకు పాఠ్యాంశాలలో చేర్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు విమర్శించారు. సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందని, రాష్ట్రంలో పూర్తిగా ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రజలలో గడీల పాలన కొనసాగిందని, గడీల పాలన మాకొద్దు, ప్రజాపాలన మాకు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కుంటా నరేష్, పూలపల్లి యాదగిరి యాదవ్, చిరంజీవి, వెంకట్రామరెడ్డి, చంద్రం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినం, విలీన దినం పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల యొక్క స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, తెలంగాణ ఉద్యమ నేతలు మరియు మన బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు పట్లూరి రాజు గారి అధ్యక్షతన తెలంగాణ విలీనోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎంతోమంది అసూలు బాసినటువంటి తెలంగాణ ఉద్యమం, మరి మొదటి దశ, మలి దశ ఉద్యమాలలో అమరవీరులైనటువంటి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారి యొక్క అడుగుజాడలు నడవాలని ఆకాంక్షిస్తూ మరి యొక్క ఈ జెండా వందనం సందర్భంగా మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 యొక్క ఆవశ్యకత, మరి దాని యొక్క చరిత్రను నేటి విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చి మరి అమరవీరుల యొక్క త్యాగాలను అందులో పొందుపరిచి రేపటి తరానికి గత యోధులు అందించినటువంటి త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరడం జరుగుతున్నది. మరి మండలంలో, రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అప్పటి ఏదైతే తొలి దశ ఉద్యమం కానీ ఈ ఏదైతే విలీనం ఏదైతే ఉందో మన రాష్ట్రం, ఆ సందర్భంగా జరిగినటువంటి చరిత్ర కూడా వీళ్ళు ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పాఠ్యాంశాల్లో చేర్చి ఈ విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఈ చరిత్రను, తెలంగాణ చరిత్రను, పూర్తి చరిత్రను మన విద్యార్థులకు తెలియజేయాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా
అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి పరిస్థితి నెలకొల్పిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే యూరియా అయితే ఏముంది, అంతేకాదు రైతులకైతే మామూలు ఘోష పెట్టడం లేదు. రైతు ఒకటే కాదు, మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి అసలు ఒక జెడ్ స్పీడ్లో డెవలప్మెంట్ దూసుకెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏమంటే గొంతు విసికితే ఎట్లయితుందో పరిస్థితి, ఊపిరి ఆడకుండా అయిపోయి ఎట్లయితే అదైతుందో మొత్తం వ్యవస్థలను నాశనం పట్టించేసి ఇంచుమించు ఫస్ట్ సెకండ్లో ఉన్నటువంటి దేశం. సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ప్రజా పరిపాలన అంటే నిజంగా ప్రజా పరిపాలన జరుగుతుంది. గతంలో 10 ఏళ్ళు గడీల పరిపాలన జరిగింది. కానీ ఇక్కడ పేద ప్రజలకు ఏదైతే కావాలనో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రుణ మాఫీ కావచ్చు, అలాగే ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత ఆర్టీసీ సౌకర్యం కావచ్చు, అలాగే వేల కొద్ది ఉద్యోగాలు యువకులు ఇంకా చదువుకోవాలి, ఉద్యోగం వస్తని ఆశ కల్పించిన పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన. మరి గతంలో చూసినట్టయితే మరి ఏ నోటిఫికేషన్ ఉండకపోతుండే, మరి ఎక్కడ కూడా ఓ ఎమ్మెల్యేకి టైం ఇవ్వకపోతుండే, ఓ మినిస్టర్కి టైం ఇవ్వకపోతుండే, గడీలనే ఉంటుండే ద్వారా. అందుకే అది గడీల పరిపాలన రజాకార పార్టీలాగా ప్రవర్తించింది. కాబట్టి సరే బీజేపీ అనుకున్నా, మన తెలంగాణ ప్రజలు అనుకున్నా, తెలంగాణ విమోచన దినమైనప్పటికీ కూడా మరి ఆనాటి ప్రభుత్వం నెహ్రూ గారి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి దేశ విభజన టైంలో మరి దేశమంతా 1947లో స్వతంత్రం వస్తే ఒక తెలంగాణ మరి జూనాగఢ్కు మాత్రం 1948లో సెప్టెంబర్ 17 నాడు మరి స్వతంత్రం వచ్చింది. ఆనాడు మరి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అకుంఠ దీక్షతో మరి భారతదేశాన్ని అఖండతం ఒకటి చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో మరి మీరు మాకు ప్రాగెస్టింగ్ టైం ఇచ్చింది 9 గంటలకు. మరి 9:20 గంటలకు కూడా మేము అక్కడ ఉన్నా ఎక్కడ కూడా ఆమె రాలేదు. మరి అన్ని ఆఫీసులు సరైన టైంకి వచ్చి ప్రాగెస్టింగ్ చేశారు. మరి ఎంఆర్ఓ గారు మరి సమయపాలన లేదు. మరి తప్పకుండా ఇప్పుడే కాదు 10:30, 10 అయినా కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు ఉండలేరు. ఓ డిప్యూటీ ఎంఆర్ఓ ఉండలేరు, ఓ ఎంఆర్ఓ గారు ఉండలేరు. ప్రజలు అక్కడికి వచ్చేదని చెప్పుకుందామనే పరిస్థితిలో మరి ఈ నెల రోజుల నుంచి అయితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తప్పకుండా భవిష్యత్తు దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. మరి పాత్రికేయ మిత్రులు కూడా మీరు కూడా తప్పకుండా మరి ఆఫీసర్లు సరైన టైంకు రావాలి, ప్రజలు అందుబాటులో ఉండాలి. ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఒక మెజిస్ట్రేట్, ఆమె మండల మెజిస్ట్రేటు మరి కరెక్ట్ టైంకి ఉండకుంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇకనైనా ప్రవర్తన మార్చుకుంటే మంచిది, లేకుంటే భవిష్యత్తులో మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు శంకరపేట ఆర్ట్ స్టేషన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇట్టి కార్యక్రమంలో మా స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు జరుగుతుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పండుగ వాతావరణం. తెలంగాణ విమోచన సందర్భంగా 77 కంప్లీట్ చేసుకొని 75 సంవత్సరంలో వేయడం, తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా పేద ప్రజలకు సంక్షేమ లక్ష్యంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళ లెక్క ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో విరజిల్లుతుంది. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా ఈ తెలంగాణ స్వేచ్ఛ వాయులు పీల్చుకొని ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన పేద ప్రజలకు సంక్షేమైన లక్ష్యంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేద వర్గాలకు, నిమ్న జాతులకు ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ ప్రజాపాలన జరుగుతుంది. ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అభివృద్ధిలో భారతదేశానికి. నిజాంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అదేవిధంగా వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద డిప్యూటీ తహసీల్దార్ రమేష్జీ జాతీయ జెండాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితమే తెలంగాణ అని మండల ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. మరియు మా రిపోర్టర్లు, విలేకరులు, మిత్రులకు కూడా ముఖ్యంగా వాళ్ళకు కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. నిజాంపేట మండల కేంద్రంలోని మూల విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మంగారి ఆలయం ప్రాంగణం వద్ద విశ్వకర్మ చిత్రపటానికి ఉంచి విశేష పూజలు నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలోని మూల విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణం వద్ద విశ్వకర్మ చిత్రపటానికి ఉంచి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండాలు ఆవిష్కరించామన్నారు. విశ్వకర్మ భగవానుడు జయంతి రోజున పరిశ్రమలు, కర్మాగారాలు అన్ని రకాల యంత్రాలకు పూజలు చేస్తామని తెలిపారు. ఏ ప్రభుత్వం విశ్వకర్మలను గుర్తించలేదని ఇప్పుడున్న ప్రభుత్వమైన విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పుల్మావిడి నరసింహాచారి, ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కోశాధికారి ఎల్లం రామస్వామి, బాల నరసింహులు, సుదర్శనం స్వామి, బాబురావు, మురళి, నాగరాజు, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెప్టెంబర్ 17న జెండా ఆవిష్కరించబడింది కాబట్టి, విశ్వకర్మ జెండా ఆవిష్కరించబడింది కాబట్టి మాకు గత సంవత్సరం అడిగినాము మాకు ఏదైనా సహాయం చేయాలని. ఏది సహాయం లేదు మాకు ఇంతవరకు. ఏది మేము పనిముట్లు అంటారా, మాకు ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా చేస్తారని గవర్నమెంట్ని కోరినాం. ఇది వరకు మాకు ఏది సహాయం అందలేదు. ఆ ఎమ్మెల్యే గారు కూడా అడిగినాం, అయినా కానీ మమ్మల్ని పట్టించుకునేవారు లేదు. మేము ఇదే పరిస్థితిలో ఉండాలన్నా. మాకు ఏమి వెనక ముందు భూములు లేవు, ఏవి లేవు, వ్యవసాయం లేవు. మనం ఏమి చేసుకుందామంటే లేదు, చేసుకుంటే కూలీ లేకపోతే లేదు. ప్రభుత్వం మాకు ఏదైనా నిధులు సహాయం చేయాలని మేము కోరుతున్నాము. 17 తారీఖున విశ్వకర్మ జయంతి కావున ఈరోజు జెండా ఆవిష్కరించబడింది. గురుదేవుడు మన విశ్వకర్మకు పూజ చేసి జెండా ఆవిష్కరించడము. ఈ సందర్భంగా అందరికీ మాకు విశ్వబ్రహ్మ తరఫున ఏమైనా శాంక్షన్ చేయగలరని మా యొక్క మనవి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం యూరియా లారీ రావడంతో విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం యూరియా లారీ రావడంతో విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి రైతు వేదిక వద్ద యూరియా బస్తా కోసం బారులు తీరారు. వ్యవసాయ మండల అధికారి పెద్ద మేడం ఝాన్సీ మరికొందరి అధికారులు రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బస్తాలు, కొంతమంది రైతులకు ఇష్టం వచ్చినట్లు బస్తాలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. 20 రోజులుగా యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు యూరియా కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్న అధికారులు పక్కకు పట్టిస్తున్నారన్నారు. రైతు నవీన్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు. యూరియా లేకపోవడం వల్ల పంటకు పెట్టుబడులు కూడా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో రైతు వేదిక వద్ద ఈరోజు ఉదయాన 4 గంటలకు యూరియా వచ్చిందని తెలిసి రైతులందరూ లైన్లో నిల్చోవడం జరిగింది. నిల్చున్న రైతులకు తమ ఎవరికి అందాక ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తా ఇస్తున్నామని చెప్తూ వారికి తమకు వచ్చిన వారికి 2 బస్తాలు రాస్తూ ఒకరికి ఒక బస్తా రాస్తూ నా వంతు వచ్చేసరికి నన్ను పక్కకు తోసేయడం జరిగింది. నువ్వు లైన్లో లేవు, నువ్వు ఇప్పుడు వచ్చావు అని చెప్పి నన్ను పక్కకు పోలీస్ సిబ్బందితోటి వ్యవసాయ అధికారిని ఝాన్సీ మేడం గారు నన్ను పక్కకు దోయించడంతో నేను అక్కడి నుంచి వెళ్ళి వచ్చాను. అది కాకుండా మనకు వచ్చిన బస్తాల నుంచి వీళ్ళు అక్రమంగా తరలిస్తున్నారు. వచ్చిన 800 బస్తా వస్తే 400 బస్తా ఉందని చెప్పి పబ్లిక్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలకు లోబడి ఉండాలని, గజ్వేల్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 50 రకాల శిక్షలు వేయడం జరిగిందని, కాబట్టి మైనర్ డ్రైవింగ్, అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వడం, చిన్నపిల్లలకి ఇయ్యడం, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయకూడదని, ఎప్పటికప్పుడు పోలీసులకు ఉండే చెక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రజలందరూ ముఖ్యంగా మద్యం సేవించి హెల్మెట్ పెట్టుకోకుండా రాంగ్ రూట్ లో వెళ్లడం వంటివి
చేయకూడదన్నారు. సురక్షితంగా ప్రయాణం చేసి ఇంటికి వెళ్లాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సిఐ మురళి తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్లో ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్ ధరించాలి. ఈ ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ట్రాఫిక్ నిబంధనల ప్రకారము యాక్షన్ తీసుకోబడుతుంది. గజ్వేల్ ట్రాఫిక్ పోలీసులు గత సంవత్సర కాలంగా నిర్వహించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా 53 మందికి శిక్ష విధించడం జరిగింది. వారందరూ రెండోసారి అయితే జైలు కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, తర్వాత ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ విధిగా తీసుకోవాలి. చిన్న పిల్లలకు బండి ఇవ్వడం వల్ల వాళ్ళు స్పీడ్ గా నడిపించి వాళ్ళకు రూల్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఐ పట్టణ అధ్యక్షులు శివలింగా కృష్ణ. మల్లన్న సాగర్ లో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులకు 4 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లను చూపించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించారు. సిపిఐ పట్టణ అధ్యక్షులు శివలింగా కృష్ణ. ముఖ్యంగా మల్లన్న సాగర్ లో సర్వం కోల్పోయిన భూ నిర్వాసితులమైన తమకు 4 సంవత్సరాల క్రితం ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగిందని, కానీ ఇప్పటి వరకు దాని పొజిషన్ చూపించటం లేదని అధికారులను అడిగినా రేపు మాపు అని దాటవేస్తున్నారన్నారు. కాబట్టి తమ పట్టాలు ఇవ్వటం జరిగింది కాబట్టి 4 సంవత్సరాల క్రితం ఆ పొజిషన్ చూపడానికి అధికారులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని, అసలు తనకి ఇచ్చిన ఫ్లాట్ లో అసలు భూములు ఉన్నాయా లేవా అని ఓన్లీ పేర్ల మీద పేపర్ల మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగిందా అన్నారు. సర్వం కోల్పోయిన తాము కనీసం ప్రజాప్రతినిధిని అధికారులను కానీ సహకరించడం లేదని, అధికారుల చుట్టూ తిరిగి ఎప్పుడైనా అధికారులు స్పందించి తమకు ఇచ్చిన ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం తమ ప్లాట్లను చూపించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి గజ్వేల్ ఐఓసి కార్యాలయాన్ని స్తంభింపచేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లెపహాడ్ మరియు బంజరుపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో, మల్లన్న సాగర్ లో భూములు, జాగలు, ఇండ్లు సర్వస్వం వదులుకొని అన్నమో రామచంద్ర అంటూ ఈ రోజు గజ్వేల్ RNR కాలనీకి వస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రాత్రికి రాత్రి గ్రామాలు తరలించినటువంటి అధికారులకు ఉన్నటువంటి ప్రేమ ఈ రోజు మా మీద ఉండకపోవడం ఇది దురదృష్టం. మాకు ఎన్నో మాయమాటలు చెప్పి ఇల్లుకి ఇల్లిస్తాము, జాగకు జాగిస్తాము, అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని మర్చిపోవడం ఇది దుర్మార్గము. అట్లేగానే ఈ రోజు ఒక 120 మంది, సుమారు 120-150 మందికి భూ నిర్వాసులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి అద్దులు చూపించమంటే చూపించినటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే, ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే, అద్దులు చూపించమంటే చూపించలేరు. ఇది అద్దులు చూపించకపోవడంతో మేము ఎక్కడ ఇండ్లు కట్టుకుంటాము? ఉత్తర రాగ్మెంట్లతోని ఆకాశాన ఇండ్లు కట్టుకుంటామా అనేది ఒకటి. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల వ్యాప్త ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో అమరుల త్యాగ ఫలితం వల్ల రాష్ట్రం సిద్ధించిందని వారు కొనియాడారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలు ఎగురవేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంతో పాటు నార్సింగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ ఆనంద్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భీమరి సృజన, రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి విజృంభణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవికుమార్, ఐకేపీ భవనంలో మండల సమైక్య అధ్యక్షురాలు అనిత, మండల పరిధి గ్రామంలోని పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శులు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విభిన్న మతాలు, కులాలు కలిసి ఉంటున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పట్టణ కేంద్రంలో 90 ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని, నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని, విజయదశమి పండుగ వరకు గృహ ప్రవేశాలు చేసుకోవాలన్నారు. ఇల్లు మంజూరు అయిన కొందరు ఇంకా నిర్మాణం మొదలు పెట్టలేదని, వారు ఇంటి నిర్మాణాలు త్వరగా మొదలు పెట్టాలని అన్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలితం వల్ల రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. మరి తెలంగాణను మనము తెలంగాణగా పరిపాలించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మరి తెలంగాణకు మరి విమోచన అనేది కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాడు మరి స్వాతంత్రం అయితే తెచ్చుకున్నాము. మరి మన భారతదేశం లోపల ఈ హైదరాబాద్ సంస్థానం అనేది ఒక వేరే రాజ్యంగా ఉన్నది. మన భారతదేశంలో కలిసి లేదు. మరి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇక్కడ గుల్బర్గా, నాందేడ్ దాకా నైజాం పరిపాలన ఉండే. మరి అటువంటి నైజాం పరిపాలనలో ఉండేటటువంటి ఆ నైజాం ప్రభు కింద ఉండేటటువంటి కొంతమంది మరి ఏం చేశారు కదంటే ఒక ముఠాగా ఏర్పడి
వాళ్ళు రజాకారులుగా మారిపోయి తెలంగాణ విమోచన దినోత్సవం మరి నిజాం రాజులు ఆ రోజు మన తెలంగాణకు రాజులుగా ఉండే మరి అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని చాలా హింసించడం అవన్నీ చేసేటువంటి తరుణంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ సంస్థానం అనేది మరి మన భారతదేశంలో లేదు. అప్పుడు నిజాం ప్రభువే ఈ హైదరాబాద్ సంస్థానానికి రాజుగా ఉండే. దానిలో భాగంగా ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా నార్సింగి మండల ప్రజలకు శుభాకాంక్షలు. మరి ఈ ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లను నార్సింగి మండలంకు 312 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా నార్సింగి మండలంలో దాదాపు 90 ఇండ్లు ఈరోజు ప్రగతిలో ఉన్నవి. మరి 90 ఇండ్లు కూడా త్వరగా పూర్తి చేసుకొని మరి ఈ దసరా పండుగ విజయదశమి పండుగ సందర్భంగా అందరూ గృహప్రవేశాలు చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మరియు మిగిలిన ఇంకా చాలామంది కట్టుకోలేని వారు ఉన్నారు, వారు కూడా త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల వ్యాప్తంగా పాఠశాలల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీలు జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని మండల కేంద్రమైన కౌడిపల్లిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ వెంకటేష్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మురళి, ఎంఆర్సీ వద్ద ఎంఈఓ బాలరాజ్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఏడీఏ పుణ్యవతి, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద పిఆర్డిపిటి ఈఈ అమరేశ్వర్, ఎంపీటీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ, జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు లలితాదేవి జాతీయ జెండాలు ఆవిష్కరించారు. అలాగే మండల వ్యాప్తంగా పాఠశాలల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీలు జెండాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, పిఎస్సిఎస్ సొసైటీ వైస్ చైర్మన్ చిల్మల చిన్నంరెడ్డి, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, ముద్రా సంఘం మండల అధ్యక్షులు మటూరు శాకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, మక్బూల్ పాషా, వెంకటేశం, మాజీ ఎంఎంసీ చైర్మన్ జగన్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ ముందుగా కలెక్టర్ ప్రాంగణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ముందుగా జిల్లా ప్రజలకు మంత్రి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధానికి చేరువగా ఉన్న సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలోని అగ్రగామిగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇండ్లు, రుణమాఫీ, ఉచిత గృహ విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్బి పారితోష్ పంకజ్, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నపూర్ణ కార్డుల ద్వారా 13,03,719 సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా 3,736 క్వింటాల సబ్సిడీ సన్నబియ్యం లబ్ధిదారులు పంపిణీ చేయడం జరుగుతున్నది. రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అర్హులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి, పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
జగిత్యాల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జగిత్యాల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల కలెక్టరేట్లోని జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజే జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బిఎస్ లత, రాజాగౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి తెలంగాణ వాదుల ఆత్మ బలిదానాలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ఊరూరా తెలంగాణ ఉద్యమకారుల నినాద దీక్షల వంటి ఎన్నో చారిత్రక ఘటనకు తెలంగాణ వేదికైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు జూన్ 2, 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడం జరిగింది. తద్వారా భారత భౌగోళిక చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది. నా అదృష్టం కొద్దీ 1969 ఉద్యమంలో, తుది దశ ఉద్యమంలో కూడా చాలా చురుకైన పాత్ర వహించే అవకాశం నాకు దొరికిందన్న విషయాన్ని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా గజ్వేల్ మండలంలో బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ప్రముఖ క్షేత్రం దిలాల్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీద అర్చన చేయించారు బీజేపీ నాయకులు. అనంతరం అహ్మదీపూర్ గ్రామంలోని పీహెచ్సీ సెంటర్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని ప్రముఖ క్షేత్రం దిలాల్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీద అర్చన చేయించారు. అనంతరం అహ్మదీపూర్ గ్రామంలోని పీహెచ్సీ సెంటర్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి పేరు మీద అర్చన చేయడం జరిగిందన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా చేసిన కలియుగ కారుణ జన్ముడి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, మండల బీజేపీ సీనియర్ నాయకులు, మండల పదాధికారులు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. నేడు మన కలియుగ పురుషుడు, మన ప్రియతమ నాయకులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 70 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గజ్వేల్ మండల పరిధిలోని ప్రముఖ క్షేత్రమైన దిలాల్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మోడీ పుట్టినరోజు సందర్భంగా అభిషేకం చేయించి అతను ఇంకా ఆయుర్వేదాలతో 100 సంవత్సరాల పాటు ఉండాలని చెప్పేసి మేము ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన ప్రపంచ దేశాలు మొత్తం మన భారతదేశం వైపు చూస్తున్నాయంటే దానికి కారణం మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు. కావున అతను నిండు నూరేళ్లు ఆయురాగ్యతో ఉండాలని చెప్పేసి మేము ఈరోజు పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా మండల నాయకులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి నేత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ, జిల్లా ఆసుపత్రుల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో మెచ్చినటువంటి నేత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ, జిల్లా ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ నిర్వహించిన అనంతరం గజ్వేల్ పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ 3 పర్యాయాలుగా ప్రధానిగా ఈ భారతదేశంలో ఆయన చేసిన సేవలను ఎంతో మహనీయమని, ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో భారత ప్రధాని దేశాన్ని మరెన్నో సేవలు చేయాలని, తాను మళ్లీ ప్రధానిగా ఉండాలని, ప్రజలు మరో 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీని ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. భారత్ మాతాకి ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మన దేశ ప్రధాని అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గజ్వేల్ మున్సిపల్ పరిధిలో
పొద్దున్నే 8 గంటలకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతనిపై అర్చన జరిపి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం కూడా జరపడం జరిగింది. ఇందులో కాన్స్టిట్యున్సీలో పార్టీ శాఖ, జిల్లా శాఖ చెప్పిన విధంగా మొత్తం కాన్స్టిట్యున్సీ అందరూ కూడా గజ్వేల్లో ఈరోజు కోలాభిరాంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 75 యూనిట్లకు తగ్గకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన రాష్ట్ర శాఖ ఆదేశానుసారం ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో 75 మందికి తగ్గకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, ఇందుకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ స్థాయిలో ప్రతి మండలంలో కూడా ఆయా టెంపుల్లో పూజలు చేయించి, అర్చనలు చేయించి భగవంతుడి తర్వాత నేడు భారత ప్రజలు ఒక ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి నేత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతి గ్రామంలో మరి ఆ క్రమంలో ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు అర్చనలు చేసి మరి అదేవిధంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ పట్టణ శాఖ మరి గజ్వేల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో మన వందే జై తెలంగాణ. మనకు 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు స్వతంత్రం వచ్చింది అన్న సంగతి మన దేశానికి మనందరికీ తెలిసిన విషయం. కానీ అప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం పేరుతోని ఆ యొక్క నిజాం నవాబు పరిపాలన ఏ విధంగా ఈ ప్రాంతంలో సాగిందో, స్వాతంత్రం ఈ యొక్క దేశానికి ఆగస్టు 15 వచ్చిన అనంతరం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళలపై అగత్యాలు, అదేవిధంగా ఈరోజు పేదలని పీడిస్తూ వివిధ రకాల పన్నులు వేస్తూ నాయకుడు, ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో అతని పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గజ్వేల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు చూసినట్టయితే గత 11 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దినటువంటి పెద్ద మనిషి మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గజ్వేల్లో పురాతనమైనటువంటి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క భారత ప్రధాని ప్రియతమ నేత శ్రీ శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారి పేరున అర్చన, అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో వారు ఈరోజు భారతదేశాన్ని విశ్వగురు వైపు నిలిపే విధంగా వారు శ్రమిస్తూ అహర్నిశలు ఈరోజు యొక్క భారతదేశానికి ఈరోజు వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ ఆరోగ్యం కోసం, ఈ దేశ అనేకమైనటువంటి విషయాలలో ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ 77వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శ్రీ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి చేస్తున్న సేవలు గొప్పవని, నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలు ఆయుష్ పోసుకొని 100 ఏళ్లు జీవించాలని, దేశాన్ని మరెన్నో సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, సిద్ధరామరెడ్డి, ఆకుల రమేష్, నరేష్, మహంకాళి, సందీప్ కుమార్, అంజయ్య, జయల్ సింగ్, జాలా పోచయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని భరతమాత ముద్దుబిడ్డ గౌరవ నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా మా నిజాంపేట మండల కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మోడీ గారు మన దేశానికి ఎన్నో సేవలు చేస్తూ మన దేశానికి ప్రతి నిమిషం కాపాడుతూ మన దేశాన్ని కూడా వాళ్ళు ఇంకా ఈ 75 ఏళ్లతో పాటు ఇంకా 100 సంవత్సరాలు ఆయు ఆరోగ్యాలతో ఉండి దేశానికి సేవ చేయాలని, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఆయుస్సు మన మోడీ గారికి పోయాలని ఆ దేవుని కోరుకుందాం. అలాగే మన దేశానికి ఇంకా మున్ముందు 2040 వరకు మన వికసిత భారత్ దిశగా మన మోడీ గారు ప్రయాణం చేస్తున్నారు. దాన్ని ఇంకా ముందు నెరవేర్చే విధంగా
మోడీ గారికి బలం చేకూరాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిజాంపేట మండలం నుండి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాధా స్మెల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో విశ్వకర్మ జయంతి వేడుకలను సునీల్ సరాఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ఆయనకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రాధా స్మెల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో విశ్వకర్మ జయంతి వేడుకలను సునీల్ సరాఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం స్నేహిల్ సరాఫ్ తో పాటు హెచ్ఆర్ ప్రభాత్ కుమార్ గుప్తా, రవీందర్ సింగ్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన రాధా ఐరన్ పరిశ్రమ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షాలతో కంపెనీ యాజమాన్యంతో పాటు కంపెనీ సిబ్బంది అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలో యాజమాన్యంతో పాటు హెచ్ఆర్ లోని ప్రభాత్ కుమార్ గుప్తా, రవీందర్ సింగ్, రమేష్ తివారీ తదితరులు పాల్గొన్నారు. हर साल 17 सितंबर को विश्वकर्मा जयंती एवं विश्वकर्मा पूजनोत्सव मनाते हैं। सब विधिवत विश्वकर्मा जी का पूजन एवं हवन हर एक जगह सब कुछ करते हैं। सारे काम मेरा अच्छे से चले, निर्विघ्नतया कंपनी चलते रहे, आगे बढ़ते रहे हम लोग, और सारा जितना भी स्टाफ है, काम करने वाले नीचे से लेकर ऊपर तक सबका कल्याण हो, सब सुरक्षित रहे, सबकी वृद्धि हो, सबकी रक्षा हो, और बाबा विश्वकर्मा हम सब के साथ साथ सब संसार का कल्याण करें, सबका कल्याण करें, और हमारे इस कंपनी के ऑनर सुनील सराफ एवं सुमन सराफ सब परिवार को संपूर्ण कल्याण करें, सर्व मनोकामना को पूर्ति करें। प्रेम से बोल दे बाबा विश्वकर्मा की जय। భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి శిల్పం, యంత్రం, సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందన్న మంత్రి. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి నివాళులు అర్పించిన పొన్నం ప్రభాకర్. సంగారెడ్డి జిల్లాని అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపడానికి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి. సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమంకి హాజరైన దామోదర రాజనరసింహ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు. యూరియా కోసం రైతు వేదిక వద్ద పెద్ద క్యూ లైన్. జిల్లాల వ్యాప్తంగా ఘనంగా ప్రజాపాలన కార్యక్రమానికి 9:20 వరకు కూడా హాజరు కాని చిన్నశంకరంపేట తహసీల్దార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.